దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 21. గౌతమ్ చెల్లెలకి ఆల్ ది బెస్ట్ చెప్పి జనరల్ మేనేజర్ సీట్లో కూర్చోబెడతాడు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మిథున అని విష్ చేస్తుంది అవంతి. థ్యాంక్ యూ అవంతి గారు అంటుంది మిథున నవ్వుతూ. మిగతా స్టాఫ్ కూడా తనకి విషెస్ చెప్తుంటారు. సరే మిథున, నేను అవంతి ఇక వెళ్ళిపోతాము. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కానీ మేనేజర్ని కానీ అడిగి తెలుసుకో అని చెప్పి గౌతమ్ అవంతిని తీసుకుని వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి గౌతమ్ అవంతిని తన మెయిన్ బ్రాంచ్కి తీసుకెళ్తాడు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటుంది ఆ ఆఫీస్ బిల్డింగ్. గౌతమ్ అవంతిని తీసుకొని తన ఛాంబర్లోకి వెళ్తుంటే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ తమ సీట్లో నుంచి లేచి గుడ్ మార్నింగ్ సార్ అని గ్రీట్ చేస్తుంటారు. గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ అవంతితో తన ఛాంబర్లోకి వెళ్తాడు. కూర్చో అవంతి అని తన్ని చైర్లో కూర్చోబెట్టి, ఇది మా కంపెనీ అన్నిటికీ మెయిన్ బ్రాంచ్ అవంతి. మాకున్న అన్ని బిజినెస్ వ్యవహారాల డీల్స్ ఇక్కడి నుంచే మొదలవుతాయి. మా నాన్నగారికి హెల్త్ పాడిన దగ్గర నుంచి ఈ కంపెనీ బాధ్యతలన్నీ పూర్తిగా నేను తీసుకొని వ్యవహరిస్తున్నాను. ఎలా ఉంది మా మెయిన్ బ్రాంచ్ అని అడుగుతాడు. మాటల్లో చెప్పలేనంతగా బాగుంది గౌతమ్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ కూడా నవ్వి, నువ్వు కూడా ఇక్కడే జాబ్ చేయబోతున్నావు అంటాడు. ఇంత పెద్ద ఆఫీసులో నేనే చేస్తాను గౌతమ్ అంటుంది కాస్త బెదిరిపోతూ. మనకున్న మల్టీనేషనల్ కంపెనీస్లో టెక్స్టైల్ కంపెనీ కూడా ఉందావంతి. ఆ కంపెనీ అకౌంట్ బాధ్యతలు నీకు ఇస్తాను. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ముందు నువ్వు ఫైల్స్ చూసుకుంటూ వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయటం నేర్చుకుంటే నిదానంగా నువ్వు చేయాల్సిన వర్క్ నీకు అర్థమవుతుంది అంటాడు గౌతమ్. ఏమో గౌతమ్, నాకంతా భయంగా ఉంది అంటుంది అవంతి కంగారు పడుతూ. డోంట్ వరీ అవంతి, నువ్వు వర్క్ నేర్చుకోగలుగుతావు. కొన్ని రోజులు పోతే నీకు ఇక్కడ అలవాటైపోతుంది. నీకు స్పెషల్ క్యాబిన్ అరేంజ్ చేయించాను. నీ క్యాబిన్లోకి వెళ్దాం పదా అని అవంతిని తీసుకుని వెళ్తాడు. ఆ క్యాబిన్లో చైర్లో అవంతిని కూర్చోబెట్టి, దిస్ ఈజ్ యువర్ క్యాబిన్, హౌ ఈజ్ ఇట్ అని అడుగుతాడు. అవంతి క్యాబిన్ అంతా చూసుకొని తనకు ఎదురుగా ఉన్న మానిటర్ చూసుకుంటూ, ఏంటి గౌతమ్ ఇదంతా, నేను అందరిలాగా బయట కూర్చొని వర్క్ చేస్తాను కదా అంటుంది. నో వే అవంతి, ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడమే ఈ స్నేహితుడి బాధ్యత అని మాట్లాడుతుండగా, ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఒక అమ్మాయి పిలుపు వినిపిస్తుంది. రా సంధ్య, షీఈస్ అవంతి, మై బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నుండి తను టెక్స్టైల్ అకౌంట్స్కి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటుంది. తనకి వర్క్లో నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి అని పరిచయం చేస్తాడు. తప్పకుండా సార్ అని హాయ్ మేడం అంటూ సంధ్య అవంతిని పరిచయం చేసుకుంటుంది. హాయ్ అంటుంది అవంతి బదులుగా నవ్వుతూ. ఓకే, యు క్యారియాన్ అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. సంధ్య అవంతి పక్కన మరో చైర్ వేసుకుని కూర్చొని తనకి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఇక్కడ మిథున వెంకట్ గురించి మేనేజర్ మాటలు విని, వెంకట్ పేరు చాలా మోటుగా ఉంది. బెనర్జీ అంకుల్ నాకు తెలుసు, కానీ వారి కొడుకు అయిన ఆ వెంకట్ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు వెంకట్ అనే పేరు కూడా నాకు నచ్చలేదు. పేరే నచ్చలేదంటే ఆ వ్యక్తి నాకు అస్సలు నచ్చడు. నచ్చని వ్యక్తితో పోటీ పడబోతున్నాను. వెంకట్, యు ఆర్ అన్లక్ ఫెలో. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కోసం నువ్వు తెగ కష్టపడుతున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక ఈ మిథున బరిలోకి దిగాక నీకు ఆ కాంట్రాక్ట్ ఎందుకు రాణిస్తాను? అది నేను చేజిక్కించుకొని నిన్ను, ఆ మహర్షిని చిత్తుగా ఓడిస్తాను అని అనుకుంటుంది పొగరుగా. సాయంత్రానికి అవంతి ఆ రోజుకి వర్క్ ముగించుకొని గౌతమ్ ఛాంబర్లోకి వచ్చి కూర్చుంటుంది. డ్రెస్ డిజైన్స్ చూస్తూ కూర్చున్న గౌతమ్ వాటిని పక్కన పెట్టి మాట్లాడుతూ, సంధ్య ఇప్పుడే నీ గురించి మాట్లాడింది అవంతి. వర్క్ని ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నావని నీకు కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక రోజు నీ టైమింగ్స్ ఇలాగే ఉంటాయి. నీకు ఆఫీస్ కార్ కూడా అరేంజ్ చేశాను.
రోజు నిన్ను డ్రైవర్ వచ్చి పికప్ చేసుకొని డ్రాప్ చేస్తాడు అంటాడు. ఏంటో గౌతమ్, నేను చదివిన చదువుకు నువ్వు నాకిచ్చే ఫెసిలిటీస్‌కి అస్సలు సంబంధం లేదు అంటుంది ఒక్కలా ఫీలవుతూ. అలా అనుకో అవంతి. నువ్వు చేసిన సహాయానికి ఇదెంత చెప్పు అంటాడు. అబ్బా! మాట్లాడితే నేను చేసిన సహాయం అంటావు. అన్నట్టు గౌతమ్, బిజినెస్‌లో నీకు పెద్ద శత్రువని చెప్పావు కదా! అతని కారణంగానే అంకుల్ హాస్పిటల్ పాలయ్యారని చెప్పావు. అసలు ఆ వ్యక్తి ఎవరు? మీకు అతనికి అంతగా శత్రుత్వం ఏంటి? అని అడుగుతుంది. మహర్షిని తలుచుకోగానే గౌతమ్ మొహం కోపంతో ఎర్రగా మారుతూ, అలాంటి వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిదిలే అవంతి. నువ్వు ఎప్పటికీ అతని కంట్లో పడకూడదు. అతను ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టే రకం కాదు. పచ్చి తిరుగుబోతు అంటాడు గౌతమ్ కసిగా. అలా అనగానే అవంతికి మహర్షిని అమ్మాయితో కలిసి హోటల్లో చూసింది గుర్తుకు తెచ్చుకుంటూ, చిచి, నువ్వన్నట్టు అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోకపోతేనే మంచిదిలే గౌతమ్ అంటుంది. తర్వాత అవంతి గౌతమ్ పక్కకి పెట్టిన డ్రెస్ డిజైనింగ్ పేపర్ చూస్తూ, ఈ డిజైన్స్ ఏంటి గౌతమ్ అని అడుగుతుంది. ఇవి డ్రెస్ డిజైన్స్ అవంతి. పోయినసారి ఫ్యాషన్ షో కాంపిటీషన్లో నా శత్రువు చేతిలో ఓడిపోయాను. అతను ఆ డిజైనర్కి ఎంత పే చేశాడో తెలియదు కానీ అతను కాంపిటీషన్కి తెచ్చిన ఆ డ్రెస్ డిజైన్ చాలా బాగుంది. అలాంటి డిజైనర్స్ కోసం వెతుకుతున్నాను. ఈసారి ఎలాగైనా రాబోయే ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మన కంపెనీనే గెలవాలని ఇప్పటినుంచే డిజైన్స్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాను అంటాడు గౌతమ్. అలాగా, నీ శత్రువు ఎవరో నాకు తెలియకపోయినా నీ మాటలు బట్టి అతను ఎలాంటివాడో తెలిసింది. అతను నీకు శత్రువైతే నాకు కూడా శత్రువే. ఆ శత్రువుని ఓడించి ఈసారి నువ్వు తప్పకుండా గెలవాలని ఈ స్నేహితురాలు కోరుకుంటుంది గౌతమ్ అంటుంది నవ్వుతూ. థ్యాంక్ యూ అవంతి. నీ మాటలతో ఈసారి మనమే గెలుస్తామనే నమ్మకం ఏర్పడింది అంటాడు గౌతమ్ నవ్వుతూ. కొద్దిసేపటికి ఆఫీస్ నుంచి హాస్టల్కి చేరుకున్న అవంతి ఆలోచిస్తూ, అది చాలా పెద్ద ఆఫీస్. అంతమందిలో నేను కూడా కాస్త మంచిగా కనిపిస్తే గౌతమ్కి మర్యాదగా ఉంటుంది. గౌతమ్ ఎలాగో అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఖరీదైన మంచి శారీస్ కొనుక్కుంటాను అని అనుకొని షాపింగ్కి బయలుదేరుతుంది. కొద్దిసేపటికి ఓ మాల్లో షాపింగ్ చేస్తుంటుంది. సేల్స్ గర్ల్ తనకి కొన్ని శారీస్ తీసి చూపిస్తుంటుంది. ఇవి జీవన ఎక్స్‌పోర్ట్ కంపెనీ నుండి వచ్చిన జీవన శారీస్ మేడం. ఈ శారీ డిజైన్స్ చాలా బాగుంటాయి చూడండి అని అవంతికి చూపిస్తుంటుంది. అదే సమయంలో ఆ మాల్‌లోనే ఆఫీస్ రూమ్‌లో ఆ మాల్ ప్రొప్రైటర్ ఎదురుగా కూర్చున్న మహర్షితో బిజినెస్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, మీ జీవన శారీస్ మా మాల్‌లో బాగా సేల్ అవుతున్నాయి సార్. స్టాక్ అయిపోతుంది. వెంటనే స్టాక్ పంపించండి. అలాగే మేము ఓపెన్ చేయబోయే న్యూ బ్రాంచ్‌కి కూడా జీవన శారీస్‌తో పబ్లిసిటీ చేయాలనుకుంటున్నాము అని మాట్లాడుతుంటారు. అవంతికి కూడా జీవన శారీస్ నచ్చుతూ, నిజంగానే చాలా బాగున్నాయి. డిజైన్స్ చక్కగా ఉన్నాయి అని వాటిలో శారీస్‌ని సెలెక్ట్ చేస్తుంటుంది. ఇవి జీవన ఎక్స్‌పోర్ట్ కంపెనీ చైర్మన్ సొంతంగా క్రియేట్ చేసిన డిజైన్స్ అంట మేడం. ఈ శారీస్ చాలా బాగా సేల్ అవుతున్నాయి అంటుంది సేల్స్ గర్ల్. నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ చైర్మన్ ఎవరో కానీ ఈ డిజైన్ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి అంటుంది అవంతి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా మేడం? జీవన గార్మెంట్స్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ చైర్మన్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. లోపల ఆఫీస్‌లో మా ప్రొప్రైటర్‌తో మాట్లాడుతున్నారు అని చెప్తుంది. ఓహ్! అవునా? అంటుంది ఆశ్చర్యపోతూ. మరి కాసేపట్లో బయటకొస్తారు మేడం. మీరు కూడా వారిని చూడొచ్చు అంటుంది సేల్స్ గర్ల్. అవును. నాకు కూడా వారిని చూడాలనిపిస్తుంది. ఈలోపు నేను సెలెక్ట్ చేసిన శారీస్‌ని ప్యాక్ చేయండి అని చెప్తుంది. అలాగే మేడం అని ఆ శారీస్‌ని కవర్‌లో ప్యాక్ చేస్తుంటారు. అదే సమయంలో ప్రొప్రైటర్‌తో మాట్లాడి మహర్షి బయటికొస్తుంటాడు. అవంతి ఆ చైర్మన్ ఎవరో చూద్దామన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండగా మహర్షి ఎదురుపడతాడు. ఇద్దరూ సడన్‌గా ఎదురుపడి ఒకరికొకరు షాకింగ్‌గా చూసుకుంటారు. అవంతిని చూస్తుంటే
మహర్షి కళ్ళు సంతోషంతో మెరుపును సంతరించుకుంటాయి. కానీ అవంతి కోపంగా చూస్తూ, ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు? ఏ గర్ల్ ఫ్రెండ్ కోసమో షాపింగ్ చేయటానికి వచ్చాడనుకుంటా అని అనుకుంటుంది. మేడం, జీవన ఎక్స్‌పోర్ట్ కంపెనీ చైర్మన్ మహర్షి గారంటే వీరే మేడం అంటుంది సేల్స్ గర్ల్. అది విని అవంతి మరొక్కసారి షాక్ అవుతూ, ఈ శారీస్ డిజైనర్ ఇతనా? ఛ! అనవసరంగా శారీ డిజైన్స్ మెచ్చుకున్నాను అని అనుకొని మహర్షి వైపు అదే కోపంతో చూస్తుంటుంది. కానీ మహర్షికి తన గుండెల్లో కొలువైన దేవత సడన్‌గా కళ్ళ ముందు కనపడేసరికి మైమర్చిపోయి తనని అభిమానంగా చూస్తుంటాడు. అవంతి కలలో మాత్రం మహర్షి మీద కోపం, ద్వేషం కనిపిస్తుంటుంది. మేడంకి మీ శారీ డిజైన్స్ బాగా నచ్చాయంట సార్. మీరు ఇక్కడే ఉన్నారని చెప్తే మిమ్మల్ని ఒకసారి చూస్తానని చెప్పారు అని ఉన్న విషయం చెప్తుంది సేల్స్ గర్ల్. ఆ డిజైన్స్‌కు అవంతి నచ్చాయి అనగానే మహర్షి కలలో ఇంకొంత సంతోషం కనిపిస్తుంటుంది. సారీ, నాకు ఆ డిజైన్ శారీస్ నచ్చలేదు. నేను వాటిని తీసుకోవడం లేదు అంటుంది అవంతి మహర్షి వైపు కోపంగా చూస్తూ. అదేంటి మేడం, బాగా నచ్చాయని చెప్పి ప్యాక్ చేయమన్నారు కదా అని అంటుంది సేల్స్ గర్ల్ ఆశ్చర్యపోతూ. అప్పుడు నచ్చాయి, కానీ ఇప్పుడు అస్సలు నచ్చటం లేదు అంటుంది ద్వంద్వ అర్థంతో మహర్షిని చూస్తూ. మహర్షి అది అర్థం చేసుకుని మౌనంగా తల తిప్పుకుంటాడు. అవంతి మహర్షిని కోపంగా చూస్తూనే ఆ షాపు నుంచి వెళ్ళిపోతుంది. అవంతి కన్నుమరుగయ్యే వరకు మహర్షి తన వైపే చూస్తుంటాడు. ఈ మేడంకి సడన్‌గా ఏమైందో తెలీదు. ఇప్పటి వరకు శారీస్ బాగా నచ్చాయని చెప్పి లాస్ట్ మూమెంట్‌లో వాటిని వదిలేసి వెళ్ళిపోయింది అని సేల్స్ గర్ల్ నిరాశ పడుతుండగా, మహర్షి ఆ ప్యాకింగ్ వైపు చూస్తూ, వాటికి బిల్ వేయించి తీసుకురండి, నేను తీసుకుంటాను అంటాడు. మీరు తీసుకోవడం ఏంటి సార్ అని అడుగుతుంది సేల్స్ గర్ల్ ఆశ్చర్యపోతూ. ఒక కస్టమర్‌గా వాటిని తీసుకుంటాను అని చెప్పి మహర్షి ఆ శారీస్ తీసుకొని వాటికి అమౌంట్ పే చేసి వెళ్ళిపోతాడు. మహర్షి ఆ ప్యాకింగ్స్‌ని కార్‌లో పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూ తను ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఆశగా వెతుకుతూ వెళ్తూ, పాపం అవంతి, నిన్ను తలుచుకుంటే బాధగా ఉంటుందిరా. ఈ సిటీలో ఒంటరిగా ఎలా ఉంటున్నావో, ఎలా బతుకుతున్నావో తెలియడం లేదు. నిన్ను నా భార్యగా మా ఇంటికి తీసుకెళ్ళి మహారాణిలా చూసుకోవాలని ఉంది. కానీ నేను నీకు అర్హుణ్ణి కాదు అని అనుకుంటూనే తన కోసం వెతుకుతూ, ఒకసారి మళ్ళీ కనిపించు అవంతి, నిన్ను చూడాలని ఉందిరా అని అనుకుంటూ వెళ్తుంటాడు. చాలాసేపు తన కోసం వెతికి ఇక ఇంటికి చేరుకుంటాడు. ప్యాకింగ్ కవర్స్ తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళి కబోర్డ్స్‌లో వాటిని తన మంగళసూత్రాల పక్కన పెట్టి, ఎప్పటికైనా ఈ శారీస్‌ని నువ్వు స్వీకరిస్తావనే ఆశతో వీటిని తీసుకొచ్చాను అవంతి అని అనుకుంటూ ఆ మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకొని తన మెడలో తాళి కట్టిన దృశ్యాన్ని తలుచుకుంటాడు. ఒకరోజు సాయంత్రం కార్ షోరూంలో మహర్షి వెంకట్‌కి కార్ కీస్ ఇస్తూ, దిస్ ఈజ్ యువర్ కార్ అంటాడు. ఏంటి సార్ ఈ సర్ప్రైజ్? ఇంత సడన్‌గా ఇప్పుడు నాకు కార్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం ఎందుకు అని అడుగుతాడు వెంకట్. కంపెనీ జనరల్ మేనేజర్ అన్నప్పుడు నీకు కార్ ఉండాలి వెంకట్ అంటాడు మహర్షి. ఏంటి నాన్న ఇది? మీరైనా సార్‌కి చెప్పొచ్చు కదా! ఇంత పెద్ద గిఫ్ట్ నాకెందుకు అంటాడు వెంకట్ ఇబ్బందిగా. పర్వాలేదులే వెంకట్, బయట వాళ్ళు కాదు కదా, మహర్షినే కదా నీకు గిఫ్ట్‌గా ఇచ్చేది. కార్‌ని ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు చూపించు. అంతకన్నా ముందుగా గుడికి వెళ్ళి కార్‌కి పూజ చేయించుకొని వెళ్ళు అంటాడు బెనర్జీ గారు. ఓకే వెంకట్, ఇక మేము వెళ్తాము. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అని చెప్పి బెనర్జీ గారితో కలిసి బయటకొచ్చేసి తన కార్ స్టార్ట్ చేస్తాడు మహర్షి. వెంకట్ ముందు ఎందుకని అడగలేదు కానీ, ఇప్పుడు వెంకట్‌కి కార్ ఎందుకు కొనిపెట్టావు మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు. వెంకట్‌కి కారు లేదు కదా బెనర్జీ గారు. ఆ గౌతమ్ చెల్లెలైన మిథున మన వెంకట్ బిజినెస్‌లో పోటీ పడబోతున్నారు. అందుకే వెంకట్ ఆ మిథున కంటే ఏ మాత్రం తక్కువ కాకూడదని కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాను అంటాడు మహర్షి. ఏమో, వాళ్ళిద్దరికీ పోటీ అంటే కాస్త భయంగా ఉంది మహర్షి.
మిథునాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా! ఓ రకంగా ఇద్దరు మొండివాళ్ళే అంటాడు బెనర్జీ గారు. చూద్దాం వాళ్ళిద్దరి మొండి ఎంతవరకు వెళ్తుందో అని మహర్షి డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. వెంకట్ గుడిలో కార్‌కి నిమ్మకాయలు కట్టి, పూలదండ వేసి పంతులు గారితో పూజ చేయిస్తుంటాడు. వెంకట్ దండం పెట్టుకుంటూ, స్వామి నా కార్‌కి ఎలాంటి దుష్టశక్తులు, దరిద్రాలు ఎదురుపడకుండా, ఏ విధమైన యాక్సిడెంట్ కానీ, డ్యామేజ్ కానీ జరగకుండా చూడు స్వామి అని అనుకొని ఆ భగవంతుని వేడుకుంటాడు. కొద్దిసేపటికి కొత్త కారులో హుషారుగా డ్రైవ్ చేస్తూ రోడ్డెక్కి ఇంటికి వెళ్ళాక అమ్మకి కారు చూపించి దిష్టి తీయించాలి అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు. అది సింగిల్ వే ఉన్న రోడ్డు కాబట్టి ట్రాఫిక్ కూడా కొంచెం రద్దీగానే ఉంటుంది. అదే టైంలో మిథున హెడ్సెట్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెంకట్ కార్కి ఎదురుగా వస్తుంటుంది. వెంకట్ కరెక్ట్గానే వెళ్తున్నా మిథున ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయడంలో పడి డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ తప్పి రాంగ్ రూట్లో వస్తూ వెంకట్ కార్ని ఢీకొంటుంది. దాంతో కార్కి కట్టిన నిమ్మకాయల రసం బయటకు వెళ్ళి కార్ బంపర్ డ్యామేజ్ అవుతుంది. ఆ పరిణామానికి వెంకట్ ఒక్కసారిగా అదిరిపడి ఎదురుగా కార్ డ్రైవింగ్ సీట్లో ఉన్న మిథునాన్ని చూస్తూ, ఎవ్వతివే నువ్వు, దుష్టశక్తిలా నా కార్కి ఎదురొచ్చావు, నువ్వు ఢీకొట్టడానికి నా కొత్త కారు దొరికిందా అని తిడుతూ ఆవేశంగా కార్ దిగుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ మీటింగే ఇలా ఉంటే ఇక రాను రాను ఇద్దరి మధ్య ఎలాంటి టామ్ అండ్ జెర్రీ సన్నివేశాలు రాబోతున్నాయి. మహర్షి గెలుచుకున్న డిజైన్ అవంతి క్రియేటివిటీ అని గౌతమ్ తెలుసుకుంటాడా? గౌతమ్ మహర్షి శత్రువులు అని అవంతి తెలుసుకుంటుందా? ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.